నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. ప్రజాస్వామ్యంలో ప్రజలు ముఖ్యంగా యువత తలుచుకుంటే కనుక జరగనిది అంటూ ఏమీ లేదు అనేది ఇవాళ జరిగినటువంటి ఒక సంఘటన స్పష్టం చేసింది. సో గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా, ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా జరుగుతున్న ఆందోళనలన్నిటికీ కూడా తెరపడ్డట్లయింది కొద్దిసేపటి క్రితమే. భారత ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండు. ఎందుకు? నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ దేశమంతా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేసింది కాబట్టి దానికి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండు. ఇది ఒక పక్క ఉన్నది. రెండవది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడానికి ఎవరు కారణం? అసలు దాదాపు ఒక ముగ్గురు నలుగురు మేమంటే అంటే 3-4 వ్యవస్థలు మేమంటే మేమని చెప్పేసి వాళ్ళు మొత్తం కూడా ప్రొటెస్ట్ చేసుకోవాలి, మొత్తం చూపించుకుంటా ఉన్నారు, బయటికి చెప్తా ఉన్నారు మేమంటే మేమని చెప్పేసి, అంటే ప్రొజెక్ట్ చేసుకుంటా ఉన్నారు. ఒక పక్క ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది, చేయడానికి కారణం ఎవరు, అసలు నెక్స్ట్ రాజీనామా చేయబోయేది ఆ లీడరేనా లేదా ఆ కేంద్ర మంత్రినా? వివరాలను కూడా తెలుసుకుందాం రండి ఒకసారి. రైట్, నా వెనకాల కనిపిస్తున్నాడు కదా ధర్మేంద్ర ప్రధాన్. గత నెలన్నర రోజులుగా అంటే దేశవ్యాప్తంగా నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అది ఏదైతే ఉన్నదో దానికి ఇంటర్మీడియట్ లో బైపీసీ చేసినటువంటి పిల్లలు ఎంబీబీఎస్ లేదా బీడీఎస్ కోర్స్ చేరడానికి నీట్ ఎంట్రన్స్ టెస్ట్ రాస్తూ ఉంటారు. సో ఆ ఎంట్రన్స్ లో వాళ్ళకి మెరిట్ స్కోర్ వస్తే వాళ్ళకి వచ్చిన ర్యాంకును బట్టి, వాళ్ళకి వచ్చిన మార్కులను బట్టి ఐదర్ ఎంబీబీఎస్ సీటా లేకుంటే బీడీఎస్ సీటా వాళ్ళకి కేటాయించబడుతుంది. తర్వాత ఫ్రీ సీట్ వస్తుంది. వాళ్ళు చదువుకుని అద్భుతంగా వాళ్ళ జీవితాన్ని చక్కదిద్దుకోవచ్చు. సో అట్లా ఆ అంతటి ప్రతిష్టాత్మకమైనటువంటి జాతీయ స్థాయిలో జరిగేటువంటి ఆ ఎగ్జామ్ ఒకసారిగా జరిగేటువంటి సమయంలో పేపర్ లీకేజ్ అయిపోయింది. ఒక రోజు కంటే ముందే పేపర్ లీకేజ్ కావడంతో అంత కష్టపడి చదువుకొని, అంత కష్టపడి కోచింగ్లు తీసుకొని ఎగ్జామ్ రాస్తానికి మేము పోతా ఉంటే మరొక పక్క పేపర్ లీకేజ్ చేయించుకొని చదువు రానోడు కూడా ఉద్యోగం కొడతా ఉన్నాడు లేదా ఎంట్రన్స్ టెస్ట్ లో సీట్ కొడతా ఉన్నాడని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసనలు అయితే వెల్లువెత్తినాయి. దాదాపు దాని మీద అందరు కూడా పాల్గొన్నారు. కానీ ముఖ్యంగా మొదటి నుంచి దీని మీద పోరాడింది ఎవరైనా కాక్రోచ్ జనతా పార్టీ. సో అంతకంటే ముందే కాక్రోచ్ జనతా పార్టీ పుట్టినప్పుడు కూడా నీట్ ఎగ్జామ్ లో పేపర్ లీకేజ్ జరిగిన వెంటనే దీన్ని బలంగా ఎత్తుకున్నది ఈ కాక్రోచ్ జనతా పార్టీ. ఆల్మోస్ట్ దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో నిరసనలకు పిలుపునిచ్చిర్రు. సో దాంతో పాటు మొన్న గత వారం రోజుల కింద ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా అంటే నెలన్నర రోజులుగా కూడా సోనం వాంగ్చుక్ ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా దీక్ష కూర్చున్నాడు, ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు. మరీ ముఖ్యంగా 3-4 రోజులుగా విద్యార్థుల మీద అయితే అసలు ఎంత ఘోరంగా దాడి చేసిరంటే అంత ఘోరంగా దాడి చేసిర్రు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అంతా కూడా, ప్రభుత్వమే, ఇప్పుడు పోలీసులు అయితే ఇంకోరైతే వాళ్ళందరూ కూడా ప్రభుత్వంలో భాగమే కాబట్టి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల మీద దాడి చేసింది. సో దాన్ని ఖండిస్తూ ఇంకా నిరసనలు వెల్లువెత్తినాయి. దేశవ్యాప్తంగా సెలబ్రిటీలు అయితే, బిజినెస్ మ్యాన్లు అయితే, రాజకీయ నాయకులు అయితే, విద్యావేత్తలు అయితే, వ్యాపారవేత్తలు అయితే, మేధావులు అయితే, సబ్బండ వర్గాలందరూ కూడా విద్యార్థుల మీద జరిగినటువంటి దాడిని ఖండించారు. అట్లెట్లా మీరు దాడి చేస్తారు, మీరు సమాధానం చెప్పాలి కదా వాళ్ళకని చెప్పేసి. సో ఎట్టకేలకు ప్రభుత్వం దిగొచ్చింది. ప్రధానమంత్రి మోదీ వీడియో రిలీజ్ చేసిండు. పార్లమెంట్ సమావేశాలు కూడా ఆ సమయంలో జరుగుతూ ఉన్నాయి. మొత్తానికి ఏం చేశారు, సిజేపీ ప్రతినిధులను పిలిపించుకున్నారు. జేపీ నడ్డా మీకు ఏం కావాలి అని అంటే, ఎవరైతే చనిపోయినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారో వారి కుటుంబాలకు 1 కోటి నష్టపరిహారం వేయాలి. ఒక్కొక్క కుటుంబానికి మొత్తంగా 25 మంది ఉన్నారు కదా, 25 మంది కూడా 1 కోటి నష్టపరిహారం వేయాలని చెప్పేసి అంటే ఎస్ గ్రాంటెడ్ ఇచ్చేస్తామని చెప్పారు. రెండవది ఏంటంటే, మొన్న జంతర్ మంతర్ వేదికగా నిరసన తెలుపుతూ ఉన్నటువంటి విద్యార్థుల మీద, అదే విధంగా అక్కడికి వచ్చినటువంటి పౌరుల మీద ఎవరి మీద అయితే కేసులు పడ్డాయో ఆ కేసులు బేషరతుగా ఎత్తివేయాలని చెప్పేసి రెండో షరతు పెట్టారు. ఎస్ గ్రాంటెడ్ చేస్తామన్నారు. మూడవ డిమాండ్ ఏంటంటే, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దీని అంతటికి కూడా బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని చెప్పేసి చెప్పిండ్రు. దానికి వాళ్ళు సమయం కోరి ప్రభుత్వంతో చర్చించి నేను చెప్తా అని చెప్పేసి జేపీ నడ్డా వాళ్ళని పంపించేసిండు. సో వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అంటే ఎవరు అనుకోలేదు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని చెప్పేసి ఎవరు అనుకోలేదు. మళ్ళీ తిరిగి వాళ్ళు ధర్నాన్ని అట్లనే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. కానీ అనూహ్యమైనటువంటి రీతిగా ఇవాళ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆయన పదవికి రాజీనామా చేయడం అయితే జరిగింది. సో రాజీనామా చేస్తూ అంటే ఒక లేఖను ఆయన ప్రధానమంత్రికి పంపించాడు. ఒకసారి ఆ లేఖను కూడా చూసే ప్రయత్నం చేద్దాం రండి. ఇదే అంటే ఆయన హిందీలో పంపించిండు లేఖను. సో దాన్ని మనం మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి తెలుగులోకి అనువదించడం జరిగింది. రైట్, ఇక్కడ ఏం రాసిండంటే, నా యువ స్నేహితులు, నేను 4 దశాబ్దాలకు పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు విద్యా సంస్కరణలకు అంకితమయ్యాను. బలమైన, సమ్మిళితమైన మరియు దూరదృష్టి గల విద్యా వ్యవస్థే ఒక బలమైన దేశానికి పునాది అని నేను ఎల్లప్పుడూ నమ్ముతానంటూ ఇక ఆల్మోస్ట్ నీటుకు సంబంధించి అసలు ఏది జరిగింది, ఎన్ని లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ రాసిర్రు, దాని తర్వాత ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకున్నది, ఎప్పుడు ఎగ్జామ్ పెట్టింది, అవన్నీ కూడా జాతిని ఉద్దేశించి ముఖ్యంగా యువతను ఉద్దేశించి చెప్తూనే
గత 10 రోజులుగా జరిగిన సంఘటనలకు నేను విచారంగా ఉన్నాను. ఇది నాకు వ్యక్తిగత పరువుకు సంబంధించిన విషయం కాదు. అంటే వ్యక్తిగతంగా మీరు నన్ను అనుకుంటారు అని చెప్పేసి నేను ఏమీ అనుకోవట్లేదు. ఇది జాతికి సంబంధించిన అంశము, సమాజానికి సంబంధించిన అంశం కాబట్టి నేను ఏం చేస్తా ఉన్నానంటే ఈ ఈ విద్యార్థులు ఎవరైతే ధర్నా చేస్తా ఉన్నారో మీ భవిష్యత్తును కాపాడుకోండి, మీ భవిష్యత్తును ఖరాబ్ చేసుకోకండి, మీరు విద్య మీద దృష్టి పెట్టండి, ఉపాధి అవకాశాలు ఎట్లా పొందాలో దాని మీద దృష్టి పెట్టండి. వీటన్నిటికీ కారణం నేనే అంటున్నారు కాబట్టి, వీటన్నిటికీ కారణం విద్యాశాఖ మంత్రి అంటున్నారు కాబట్టి నేను రిజిగ్నేషన్ ఇస్తున్నా మీ అందరి కోసం అని చెప్పేసి ఆయన రిజిగ్నేషన్ లెటర్ ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పంపిస్తూ ఆయన కూడా కృతజ్ఞతలు తెలపడం జరిగింది. సో ఇది ఆయన ఇచ్చినటువంటి రిజిగ్నేషన్ లెటర్ మొత్తానికి. దీంతో అందరు కూడా దాదాపు హర్షిస్తా ఉన్నటువంటి పరిస్థితి. సరే మొత్తానికి రాజీనామా అయితే చేసిండు. ఇక కాంగ్రెస్ జనతా పార్టీ ప్రతినిధులు కూడా ఎవరైతే ఉన్నారంటే అభిజిత్ దీప్కే కూడా నన్ను ఎవరు మీరు హీరో చేయకూడదు, నేను హీరోని కాదు, మనందరం కలిసి కొట్లాడితేనే, మనందరం కలిసి ఒక్క తాటి మీదకి వస్తేనే తప్ప ఇది జరగలేదని చెప్పేసి ఆయన చెప్పిండు ఒక పక్క. మిగతా సిజేపీ కార్యకర్తలు వాళ్ళ ప్రతినిధులందరూ కూడా ఇప్పుడు ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా జరుగుతున్న నిరసనలన్నింటి కూడా బంద్ చేసుకుని ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు. అక్కడ ధర్నా జరుగుతలేదు ఇప్పుడు. సో వెంటనే రాజీనామా చేయగానే ఇంకో పక్క ఫస్ట్ రెస్పాండ్ అయింది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా గత 4-5 రోజుల నుంచి బాగా ప్రొటెస్ట్ చేస్తా ఉన్నది. రాహుల్ గాంధీ మీద దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు, ఆయన ముక్కలకెళ్ళి బ్లడ్ వచ్చింది, అరెస్ట్ చేసిండ్రు, పోలీస్ స్టేషన్ తీసుకుపోయిండ్రు, ఎక్కడ కూడా నిరసన తెలిపే అవకాశం ఇవ్వలేదని చెప్పేసి ఇట్లా కాంగ్రెస్ పార్టీ కూడా ఆ క్రెడిట్ అంతా వాళ్ళ ఖాతాలో వేసుకునే ప్రయత్నం అయితే చేసింది ఆబ్వియస్ గా. సో మరొక పక్క మిగతా పార్టీలన్నీ కూడా ఇప్పుడు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూడా ఇంకొక పోస్ట్ పెట్టింది. వీలైతే ఇప్పుడు మీరు ఒకసారి చూడండి, ఫేస్బుక్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, ట్విట్టర్ లో కానీ చూడండి ఒకసారి. బండి సంజయ్ పెట్టిన ట్వీట్ కి వాళ్ళు దాన్ని షేర్ చేస్తూ నెక్స్ట్ నువ్వే రాజీనామా చేయబోయేది అని చెప్పేసి హెచ్చరించింది బీఆర్ఎస్ పార్టీ. సరే ఇంకేదో పెట్టింది మనం ఆయన ఎందుకులే కానీ, నెక్స్ట్ రాజీనామా చేసేది బండి సంజయ్ అని చెప్పేసి ఇంకొక ట్యాగ్ లైన్ పెట్టిండ్రు అనమాట. సో అట్లా ఎవరికి వారు ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేసిండు, విద్యార్థుల యొక్క నిరసనల దృష్టిలో పెట్టుకుని, కాంగ్రెస్ జనతా పార్టీ చేసినటువంటి నిరసనల దృష్టిలో పెట్టుకొని ఇదంతా కూడా దేశవ్యాప్త సమస్య అవుతుంది కావచ్చు అనుకొని ప్రభుత్వంతో వారు చర్చలు చేసుకుని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండు. ఓకే, సో ఎందుకు చేయాల్సి వచ్చింది ఏంటనేది కూడా ఆయన లేఖలో చెప్పిండు. కానీ మా వల్లనే చేసిండని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ, లేదు మా వల్లనే రాజీనామా చేసిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ. సో ఇట్లా అందరు కూడా ఎవరికి నచ్చినట్టు వారి ఖాతాల్లో ఆ క్రెడిట్ వేసుకునే ప్రయత్నం అయితే చేసిండ్రు. సో అట్లా చేస్తూనే ఇక నెక్స్ట్ రాష్ట్రానికి సంబంధించి బండి సంజయ్ కూడా లైన్ లో ఉన్నాడు, ఆయన కూడా రాజీనామా చేయాల్సిందే, ఆయన కూడా రాజీనామా చేసిన తర్వాత పట్టుబడతామేమో అని చెప్పేసి కూడా మళ్ళీ ఒక పక్క వార్తలు అయితే వస్తా ఉన్నాయి. చూడాలి మరి ఎక్కడి వరకు ఏం జరుగుతుంది కూడా. మొత్తానికైతే జెన్జీ యూత్ అంటే వీళ్ళతో ఏమైతుంది, వీళ్ళు మహా అయితే 4 రోజులు మొత్తుకొని పోతారులే అని అందరు అనుకున్నారు ఆల్మోస్ట్ గా. కానీ ఒక్కసారి ఉప్పెనలాగా ఎగిసిపడ్డటువంటి జెన్జీ యూత్ అంతా కూడా ఇవాళ దేశానికి ఒక స్ఫూర్తిగా నిలిచిందని చెప్పుకోవచ్చు. వాళ్ళు ప్రదర్శించిన ధైర్య సాహసాలు కావచ్చు, వారు కొట్లాడిన తీరు కావచ్చు, వారు ప్రదర్శించినటువంటి ప్రశ్నల తీరు కావచ్చు, వారు ప్రశ్నించినటువంటి తీరు కావచ్చు, ఇదంతా కూడా సమాజం అంతా కూడా చూసింది. వారందరూ కూడా ఇవాళ ఆ ప్రతినిధులందరినీ కూడా హర్షిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో మరి చూడాలి రాబోయే రోజుల్లో. అంటే మీరు ఎన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టినా, ఎన్ని చేసినా కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది చరిత్రలో నిలిచిపోతుంది ఎప్పటికి కూడా. ఎందుకు అని అంటే ఒక పార్టీ ధర్నా చేస్తే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయలే ఇవాళ, అది అందరికి కూడా తెలిసిన విషయమే. బికాస్ ఆఫ్ ఓన్లీ స్టూడెంట్స్ వల్లనే. అది ఏ పార్టీలో ఉన్న స్టూడెంట్స్ అయినా పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ వచ్చి ధర్నా చేయగానే రాజీనామా చేయలేదు, లేదంటే బీఆర్ఎస్ వచ్చి నిరసన కార్యక్రమం పెట్టగానే ధర్నా చౌక్ వేదికగా రాజీనామా చేయలేదు. విద్యార్థులందరూ కాంగ్రెస్ జనతా పార్టీ నాయకులు, జెన్జీ యూత్ కావచ్చు, యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, ఒక్కసారి వాళ్ళ ఆక్రోశాన్ని వెళ్ళగక్కిరు బయటికి, ఏం జరుగుతా ఉన్నది మా జీవితాల్లో అని చెప్పేసి. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఒక్కడైతే దీనికి పరిష్కారం కాదు. రాబోయే రోజుల్లో ఇంకా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ ఈ రాజీనామా అనేది ఒక ఎగ్జాంపుల్ లాగా ఉంటది రాజ్యానికి అని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. మరి చూడాలి రాబోయే రోజుల్లో దీని మీద బీజేపీ ఎట్లా మాట్లాడబోతున్నది, బీజేపీ ఏం స్పందించబోతున్నది, రాబోయే రోజుల్లో పార్లమెంట్ లో మోడీ ఏం మాట్లాడబోతున్నాడు దీని మీద. సో చర్చలకు రండి అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అడిగితే వాళ్ళు ఏమన్నారు, లేదు ముందు రాజీనామా చేయాలి, ఆ తర్వాత చర్చలు ఉన్నారు కదా. ఇక చర్చలు ఏమున్నాయాడా? ఆల్రెడీ ఇప్పుడు ₹1 కోటి 25 కుటుంబాలు ఎవరైతే చనిపోయిన కుటుంబాలు ఉన్నాయో ₹1 కోటి ఏమన్నారు, ఇస్తా అన్నారు, కేసులు ఎత్తేమన్నారు, ఎత్తేస్తా అన్నారు, రాజీనామా చేయమన్నారు, చేసిండ్రు. ఇక కాంగ్రెస్ పార్టీ చర్చలు జరిపేది ఏముందాడా? ఇప్పటికైనా విద్యాశాఖ మీద పలు సంస్కరణలు తీసుకురావాలి. రాష్ట్రంలో కూడా నిరుద్యోగులు రెచ్చిపోతా ఉన్నారు, నిరుద్యోగులు కూడా ఎగిసి పడుతూ ఉన్నారు, వాళ్ళు కూడా కుప్పెనలాగా వస్తూ ఉన్నారు. ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి. తెలంగాణ పార్టీకి సంబంధించి కూడా తెలంగాణ ఎండ్రిన్ పార్టీ అని చెప్పేసి ఒక నిరుద్యోగులు కూడా స్టార్ట్ చేస్తున్నారు. దాని మీద కూడా నేను పూర్తి డీటెయిల్స్ ఇస్తాను మీకు. సో అట్లా ఎక్కడికక్కడ యువత వాళ్ళు ఆక్రోశం కట్టలు తెంచుకోకముందే ప్రభుత్వాలు జాగ్రత్తగా పనిచేయాలి. ప్రజలకు అనుగుణంగా
సబ్బండ వర్గాలకు వారికి అభివృద్ధికి అనుగుణంగా పనిచేయాలని చెప్పేసి ఇవాళ జరిగిన ఈ ఇష్యూ అంతా కూడా ఒక ఉదాహరణ లాగా సమాజం ముందు ఉన్నది. మరిన్ని వార్తలతో ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను. చూస్తూనే ఉండండి విశ్వం టీవీ.